श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। प्रिय आत्मबंधुవులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 463వ భాగం. నిన్న అవిద్య అంటే 9 విధాలుగా మారినట్టు, అంటే ఆ అవిద్య 9 రకాలు అని చెప్పుకున్నాం. సత్వరజస్ తమో గుణాలు మళ్ళీ 3గా విభజన చెంది 9 అయ్యాయి. 9తో పాటు 9 అవస్థలు కూడా ఉన్నాయని నిన్న మనం చూసామన్నమాట. అవి ఏంటో ఇప్పుడు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు సత్వం మొట్టమొదటిది. సత్వసత్వం, సత్వసత్వం, సత్వరజస్సు, సత్వతమస్సు, ఇవి 3 ఒక సెట్. అదేవిధంగా రజోగుణం, రజోసత్వం, రజోగుణం, రజస్త్వం, రజో తమోగుణం, రెండో సెట్. ఇక్కడ తమస్సత్వం, తమస్ రజస్, తమస్. చూసారా, మొత్తము ఈ విధంగా వర్గీకరణ చేస్తే మొత్తం అవస్థ ఎన్ని వచ్చాయి? 9 ఏమొచ్చాయి? గుణాలు వచ్చాయి. ఈ గుణాలతో పాటు 9 అవస్థలు అన్నాం. అవస్థలు కూడా వరుసగా చెప్పుకుందాం. ఇప్పుడు జాగ్రత్త స్వప్నం, జాగ్రత్త సుషుప్తి ఒక సెట్టు. స్వప్న జాగ్రత్త, స్వప్నం, స్వప్న సుషుప్తి రెండో సెట్. సుషుప్తి జాగ్రత్త, సుషుప్తి స్వప్నం, సుషుప్తి ఇది 3వ సెట్ అన్నమాట. అర్థమైందా? అంతకంతకు ఏమవుతుంది చూడండి, గట్టి పడుతూ పోతుంది చూడండి. అంతకంతకు ఇది గట్టి పడే కొద్దీ, తీవ్రమైనటువంటి స్థితి వచ్చే కొద్దీ ఈ 3 దశలు చోటు చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా సత్వంలోనే రజస్సులోనే మళ్ళీ సత్వంలోనే తమస్సు. సత్వంలో రజస్సు, అదేవిధంగా సత్వంలోనే తమస్సు అన్నమాట. గట్టి పడిపోతూ ఉన్నాయి రాను. అంటే సత్వగుణం మనకి అనుభవం వస్తున్నప్పుడే దానిలో విక్షేపణ కలిగితే అది రజస్సు. సత్వగుణం మనకు అనుభవంలో ఉన్నప్పుడే, సత్వం కనుగొన్నప్పుడే ఆ సత్వంలో ఒక విక్షేపణ కలిగిందంటే అది రజస్సు. దాంట్లో రజస్సు వచ్చినట్టు లెక్క. అది ప్రకోపించడం రజస్సు. అలా కాకుండా డల్లుగా అయిపోయింది అనుకోండి, స్తబ్ద అయిపోయింది అనుకోండి, అది తమస్సు. సత్వంలో రజస్సు, సత్వంలో తమస్సు అన్నమాట. ఒక్కోసారి మనము మామూలుగా జాగ్రత్త అవస్థలోనే ఉంటాము, ఏమైపోద్ది, ఒక్కోసారి మనసు స్తబ్దం అయిపోతుంటుంది. మెడకోగానే ఉన్నా కూడా ఏమీ తోచడం లేదు, డల్లుగా అయిపోతుంది. మనసంతా ఏదో ఇదిగా డిప్రెషన్ అంటుంటాం, డిప్రెషన్ వచ్చింది అంటుంటాం. అలాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అవిద్య యొక్క ఒకానొక గుణం సత్వం, అవిద్య యొక్క సాత్విక భాగం సత్వము, అవిద్య యొక్క ఒకానొక గుణం సత్వం అయితే, మరొక గుణం రజస్సు అయితే, మరొక గుణం తమస్సు అయితే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ సత్వగుణంలో సత్వగుణాన్ని ఒకటి మనం తీసుకున్నట్లయితే, ఆ సత్వగుణంలో సత్వం ఉంది చూడండి. ఆ సత్వం గుణంలోని సాత్విక భాగం నుండేట ఋషులు, మునులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు, ఆ దేవతలు, వీళ్ళందరూ కూడా సాత్విక భాగంలోంచి పుడతారట. దేవతలందరూ సత్వగణంలోని సాత్విక భాగం నుంచి పుడతారట. అర్థమైందా? తర్వాత సాత్విక భాగం నుండి సాత్విక సృష్టి జరుగుతుంది అక్కడ. అదేవిధంగా సాత్విక భాగం నుండి రాజసిక సృష్టి, సత్వరజస్ అన్నాం కదా, సత్వరజస్ అన్నాం. సత్వసత్వం, సత్వరజస్, సత్వతమస్ అన్నాం కదా. సత్వరజస్సులో సృష్టి నుండి మునులు, సిద్ధులు మొదలైన వాళ్ళు పుడతారట. సత్వతమస్సులో నుండి నాగులు, విద్యాధరులు మొదలైన వాళ్ళు పుడతారట. వాళ్ళు సత్వభాగం, రజోభాగం, తమోభాగం నుండి సత్వలోంచి కొందరు, సత్వ రజస్సులోంచి కొందరు, సత్వ తమస్సులోంచి కొందరు పుడతారన్నమాట.
ఎవరెవరు పుడతారు? ఆ సత్వ సాత్వికంలోంచి దేవతలందరూ పుడతారన్నాడు. సత్వ రజోగుణం నుంచి సిద్ధులు మునులు పుడతారన్నాడు. సత్వ తమో గుణంలోంచి నాగులు విద్యాధరులు పుడతారని చెప్పారన్నమాట. ఇలాగా వారి వారి గుణాలను బట్టి వారి వారి ప్రవర్తనలు కూడా నిర్ణయించబడి ఉంటాయి. శుద్ధ సత్వం ఉంటారు వాళ్ళు దేవతలు. ఈ నాగులు వీళ్ళు అసలు సత్వంలోనే తమో గుణం కలిగి నాగులు విద్యాధరులు ఉంటారన్నమాట. కాబట్టి రామా, ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇదంతా నీకు? సాత్వికమైనటువంటి ప్రకృతిని తెలుసుకున్నవాడు మళ్ళా జన్మించడయ్యా. అతన్ని ముక్తుడు అంటారు. సాత్వికమైనటువంటి ప్రకృతిని బాగా వంట పట్టించుకున్నవాడు ఇక వాడికి జన్మ అంటూ ఉండదు, వాడే ముక్తుడు. సత్వాంశానికి చెందినటువంటి ఎవరైతే రుద్రుడు మొదలైన వాళ్ళు ముక్త పురుషులు అంట. సత్వాంశానికి చెందిన దేవతలందరూ కూడాను వాళ్ళు ముక్త పురుషులు, ముక్తి పొందిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు సత్వాంశాన్ని దేవతలు అన్నాం కదా, వాళ్ళంతా కూడా ముక్త పురుషులట. ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళు అలాగే ఉంటారట, ముక్తి పొందిన వాళ్ళు. తర్వాత రెండవ వాళ్ళు శరీరం ఉన్నంత వరకు జీవన్ముక్తి స్థితిలో ఉంటారు. ఎవరు? సత్వ రజస్సు వాళ్ళు. వీళ్ళు ఆ దేహ పతనాంతం వరకు ఉండి, ఆ ప్రారంభం వరకు ఉండి తిరిగి మళ్ళీ వాళ్ళు ముక్తులై కూడా విదేహ ముక్తులు అవుతారట. రామా, ఇలా అవిద్యలో కొంత భాగం ఏంటంటే విద్యా స్వరూపంగా కూడా భాషిస్తూ ఉండవచ్చు. ఈ అవిద్యలో విద్య కూడా భాషిస్తుంది అని చెప్తున్నాడు. ఎలాగా? ఆ శుద్ధ సత్వమైనటువంటి భాగము ఏదైతే ఉందో, ఆ విద్యలో శుద్ధ సత్వమైన భాగం ఏదైతే ఉందో, అవిద్యలో ఆ శుద్ధ సత్వమైన భాగం ఉంది అంటే దాని పేరు ఏంటంటే విద్య అని పేరు అంటున్నాడు. అవిద్యలో శుద్ధ సత్వమైన, అవిద్యలో 3 గుణాలు ఉన్నాయి కదా, శుద్ధ సత్వం ఉందే, దాన్ని ఏమంటారు? విద్య అని అంటారు. అవిద్య పూర్తిగా వదలకుండానే దానిలోనే జ్ఞానం ఉదయించేటువంటి లక్షణం కూడా ఉందయ్యా. అదే శుద్ధ సత్వం అయ్యా. నీటి నుండి బుడగ వచ్చినట్టు అవిద్య నుండి విద్య ఉదయిస్తుంది. ఆ బుడగ ఏమవుతుంది? మళ్ళీ నీటిలో లయమైపోతుంది. అలాగే ఎలాగైతే నీటిలో మళ్ళీ ఆ బుడగ లయమైపోతుందో విద్య మళ్ళీ అవిద్యలో లయమైపోతుంటుంది. అర్థమైందా? నీటికి అలలకు మధ్య ఆ భేదానికి కారణం ఏం చూస్తున్నాం మనం? కల్పితమైనటువంటి ద్వైత భావనే, రెండు అనేటువంటి భావనే. అలాగే విద్యకు అవిద్యకు భేదానికి కూడా ఆ భేదభావాన్నే మనం చూడడం వల్లనే అది విద్య అవిద్య అనే భేదంగా కనపడుతుంది. నిజానికి నీటికి అలకు భేదం లేనట్టే పరమార్థ దృష్టితో పరిశీలిస్తే విద్యకు అవిద్యకు ఏం భేదమే లేదు అంటాడు. విద్య అవిద్య అన్న దృష్టులని వదిలేయాలి. ఏంది విద్య అవిద్య? ఎక్కడిది అవిద్య? ఎక్కడిది? మాయ. అవిద్య ఎవరిది? పరమాత్మలో ఉందే, పరమాత్మకు చెందింది. మమ మాయ దురత్యయ అంటాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. నా మాయ అంటాడు. నాదేనయ్యా మాయ, ఆయనదే కాబట్టి ఆయన చేతిలో ఉంటుంది. అది ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. ఆయనకు దాని మీద అంత కంట్రోల్ ఉంటుంది. మనకు ఆ కంట్రోల్ ఉండదు. మన నెత్తినెక్కి తొక్కుతుంది అవిద్య మాయ, అజ్ఞానం మనకి ఇస్తుంది. కానీ ఆయన చేతిలో ఆల్సేషన్ డాగ్, ఇసుకో అంటే ఇసుకో అని అది ఎట్లా చెప్తే అట్లా వింటుంది అనమాట. ఎవరు? ఎందుకని? అవిద్య మాయ ఇదంతా కూడా పరమాత్మని యొక్క శక్తి, అమ్మవారి యొక్క శక్తి. చెప్పాలంటే ఇంకా అమ్మవారి శక్తి. అయ్యవారు అమ్మవారు, సత్ అమ్మవారు, చిత్ అయ్యవారు. సత్ యొక్క శక్తే మాయ అవిద్య. కాబట్టి విద్య అవిద్య అనేటువంటి దృష్టులు వేరు దృష్టులు. ఎలాగ జలము ఆ తరంగం వేరు అని చూడకపోతే నువ్వు రెండు ఒకటే అని తెలుసుకుంటావో, అవిద్య విద్య వేరు కాదు అనేటువంటి భావంతో చూసినట్లయితే నీకు మిగిలేది విద్యే. చివరికి మిగిలేది ఇంకా అదే ఉంది, ఏది? ఆ పరమాత్మే ఉంటాడు. కాబట్టి రఘుశ్రేష్ఠ, జ్ఞానానికి అజ్ఞానానికి అతీతమైందయ్యా ఆ పరమాత్మ స్వరూపము అని చెప్తూ
ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.